పోలవరం మీద సీరియస్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అక్షంతలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇట్లాంటి హెడ్డింగ్ పెట్టాలి. చూడండి, వీళ్ళు చేసిన తప్పిదం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల 5,936 కోట్ల నుంచి 3,034 కోట్లకు తగ్గించారు. ఇది ఖర్చు పెట్టడం పోవటం వల్ల పోలవరం బడ్జెట్ తగ్గిస్తున్నాం అయినాం. అంచనాలను సవరిస్తూ కేంద్ర జలశక్తికి ప్రాజెక్ట్ అథారిటీ నివేదిక. పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ కేటాయింపును 3,034 కోట్లకు సవరించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సంబంధించిన బడ్జెట్లో 5,936 కోట్ల కేటాయింపులు చూపారు. కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి దాన్ని తగ్గించారు. దీంతో పాటు అసలు సంగతి ఏంటి అని అంటే, ఏదైతే ఈ పోలవరానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఈ పోలవరం డబ్బుల్ని 1,830 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు. ఆ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించారు. సో అడ్వాన్స్ నిధులు మళ్లిస్తే అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుద్దని చెప్పి నిలదీశారు. అసలు వార్త ఇది. అడ్వాన్స్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు మొన్న పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తు తగ్గించడానికి అంగీకరించడం వల్ల 45 మీటర్ల ఎత్తులో 45.72 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని 41 మీటర్లకు తగ్గించడం వల్ల 55,000 కోట్ల నుంచి 30,000 కోట్లు తగ్గించేసుకున్నారు. అంటే 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇంకివ్వదు. సో 30,000 కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు. సో 30,000 కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు కాబట్టి సో అందుకని అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి ఏది అంతకుముందు ఆల్రెడీ 18,000 కోట్లు ఇచ్చున్నారు. మిగిలిన 12,000 కోట్లు అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం.